ఇక్కడ వచ్చింది? అమ్మా ఎవరితోనే గొడవ? ఎవరితో అంటే ఉందమ్మా, వీధిలోకి వెళితే చాలు శ్రీకాకుళం కాలేజీ రోడ్లో ఉన్న కురవాళ్ళంతా నా వెంటబడి ఏమంటున్నారే? శ్రీహరి నీ రేట్ ఎంత రేట్ ఎంత రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఈ రేటు అడిగారా? నా రేటు కొనుక్కోవడం కుర్రవాళ్ళ తర్వాత వీళ్ళ పెద్దవాళ్ళే నా రేటు కొనుక్కోలేకపోయారు. అది కాదమ్మా, అసలే వాళ్ళు రౌడీలు కదే, వాళ్ళ జోలికి నువ్వెందుకు? రౌడీలు అయితే ఎవరికి భయం? నేను రౌడీలకే పెద్ద రౌడీని, నా సంగతి వాళ్ళకి తెలియదు. అలాంటి రౌడీని 100 మందిని నా మంచకోడు కట్టేశాను. చూడమ్మా, ఎంతసేపు నీ ఆటపాటే గాని నా మాట నీకింత నాటకున్నదేమ్మా. అదేనమ్మా, భవానీ శంకరాన్ని ఇంతటితో ఈడ్చి వేయవలసిందని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నాని. ఓసి నా పిచ్చికొండ, మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి రాకపోతే మన చేత పెట్టించుకుంటాడంటే. ఏమిటి మన చేత పెట్టించుకునేది? సొమ్ము సొమ్ము సొమ్ము. అంత సొమ్ము పెట్టాడు, ఎంత సొమ్ము పెట్టాడు అన్నావు. ఎంత సొమ్ము పెట్టాడు ఒకసారి చెప్పమ్మా. అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులే, కానీ నేను చెబుతాను, సావధానంగా ఆలకించాలి. నా తల్లి అదే కదమ్మా మన వృత్తికి మొదలు. వచ్చిన నెలలో ఇంతేనా? ఏమిటి?
ఎంత కమ్మగా పాడుతున్నావే నా చిట్టి తల్లి. కానీ ఇదే నీ దగ్గర ఉన్న పెద్ద లోటు. మన ఇంటికి వచ్చే వాళ్ళ మీద దయా దాక్షిణ్యాలు అస్సలు చూపించకూడదమ్మా. గోవిందా గోవిందా అని తిరుపతి పోయేవాడు ఏం చేయించుకొస్తాడు? అది మరి గోవిందా గోవిందా అని తిరుపతి పోయేవాడికి బాగుంది బాగుందని మన ఇంటికి వచ్చేవారికి తేడా ఏమీ ఉండకూడదమ్మా. ఆస్తిపాస్తులు సర్వం హరించి కుక్క కంటే హీనం గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టి వదిలి పంపించాలి. ఈ ఒక్క లొట్టు లేకపోతే నీ అందానికి గానానికి నాట్యానికి కోటీశ్వరులు మన కొంప చుట్టూ తిరగకపోదునా, కోట్లు కోట్లు గడింపకపోదునా? పెద్దమున్నంత వరకు బిడ్డుని మనము కోరి నెత్తి పైన నెక్కించుకొనగవలయు. పెద్దముడిగిన తోడనే బిడియముడిగి కుక్కను పోలే గజ్జి కుక్కను పోలే పైనను పట్టవలయు. మరి నీ కాలంలో నువ్వు ఇలాగే చేసావటే? సరే నా కాలం సంగతి అడుగుతావు. సాగరిక అంటే నా కాలానికే చెల్లిందమ్మా. నేను యవనంలో ఉండగా శ్రీకాకుళం మొత్తం అల్లకల్లోగా ఉండేది నా చిట్టి తల్లి. ఎందుకంటే ఒక్క మగాడినైనా లక్షణంగా ఇంట్లో కాపురం చేయించేదన్నట్టమ్మా. ఎప్పుడు మన ఇంట్లో 2 మంచాలు అంటూ ఉండేవి. ఉన్నది నువ్వు ఒక్కదానివైతే నీకెందుకే 2 మంచాలు? భోగపోలు ఇంట్లో పుట్టి మంచాలు ఎందుకంటే పిల్ల వ్యాపారానికి మదుపు కావాలి డబ్బులు. అది మరి మన వ్యాపారానికి మంచాలే మదుపు. మన ఇంటికి తక్కువ మంది వచ్చేవారా? ఫ్యాక్టరీ వనరులు, లారీ వనరులు, యాక్టర్లు, డాక్టర్లు, రిక్షా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, జైలు నుంచి విడుదలైన ఖైదీలు కూడా మన ఇంటికి వచ్చేవారు. సరే గాని ఈ జైలు నుంచి విడుదలైన ఖైదీల దగ్గర ఏముంటుంది? చేతులు నలుపునే మట్టి తప్ప. పిచ్చిదానా, వారి అసలు సంగతి నీకు తెలియదు. వారు జైల్లో ఉన్నప్పుడు వారి చేత పని చేయించుకుని విడుదలైనప్పుడు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. విడుదలైనప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఏకంగా ఆడదానికి వాచిపోయి ఉంటాడేమో. విడుదలైన సరాసరి ముందు మన ఇంటికి వచ్చి తర్వాత వాళ్ళ ఇంటికి పోయేవాడు. ఇలా నిత్యం వచ్చే పోయేవాళ్ళతో తిరుపతి దేవస్థానం వారి చౌకీలాగా మన ఇల్లు ఎప్పుడు కలకలకలకలకలాడిపోతూ ఉండేది కదమ్మా. ఆ రోజుల్లో ఏం చేశారో చెప్తారు కదవే. లోపి అంటే ఉందమ్మా, తన తిండు పక్క వాడికి పెట్టడు. పక్కవాడు తన దగ్గర కడుపు నిండా సరే తన దగ్గర దాచుకుంటాడు కానీ ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడు. దేవుడు కల్పించకుండా తినేవాడు అందరూ లోభే. చూసావా? అటువంటి వాడైనా కడులోభి అయినను కరిగించి చనములో కొసరి కసిరి వందను నేను చెప్పేది అడవులో తిరిగి పుల్లో సింహాల గురించి కాదు. ఊర్లో పులుల్లా బతుకుతుంటారు పెత్తందారులు, మోతుబర్లు. ఇంత బుర్ర మీసాలు పెంచుకొని మీసాలకి సంపగిలను రాసుకొని చెట్టు అత్తరు పన్నీరు ఒళ్ళంతా పులుకొని చిలుకు పంచి చిలుకులాచి జరీకండ మీద వేసుకుని కొనుకల చేత పట్టుకుని గిరిచుపుడు దొరుకుని 10 మంది వంది పెట్టలాగా అన్నట్టు ఠీకు ఠాకుమని వేటాలాగా నడిచి వచ్చే పూటలో కుక్కను లేచి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైన కొంపలో కాలిన పకీరుని చేసి విడిచినాను. పరమనైతికుడైన పొడదీసి నోటను పెట్టి ఎంగిలికి పిలిచినాను. పాపమేటమ్మా, నీ బొంద ఎప్పుడు బాగుపడతావు? మన ఎంగిలి కోసమే కదా మగవాళ్ళంతా మనకి చుట్టూ తిరుగుతున్నారు. అయినా సానిదాని నోటికి సారా గ్లాసుకి తేడా ఏముంది చెప్పు? పెద్దమున్నంత వరకు ప్రతి నిమిషమును వరకు గురిపించినాను. పెద్దము ఒట్టిపోయినంతనే కత్తుడే నీవు చింతయే నీవు నెనరు చూపక మెడపట్టి బయటకు పెట్టినాను.
రూపాయలైనా లేదు. ఆ గడించిన సొమ్మంతా ఎక్కడ దాచావే? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏం జరిగింది? ఒకప్పుడు నాకు ఒక పిసినిగొట్టు మహానుభావుడు దాపురించాడమ్మా. ఈయనెవరే? ఈయనెవరంటే ఉంది, సమాజంలో చాలా మంది ఉంటారు. భోజనం చేస్తున్నప్పుడు కాకొస్తే చీరి విదిలిస్తే ఎక్కడ ఎంగిలి మెతుకు రాలిపోతుందని కాకిని కూడా విదిలించడు. ఈ ఊరే ఎవరమ్మా? రణస్థలం వాస్తవ్యులు, ఎవరే? ప్రముఖ కాంట్రాక్టర్ చంబాన్ అప్పలనాయుడు గారని. ముండా కొడుకేది సరదాలో సాయంత్రం అయ్యేసరికి ఇంత పొడుగు ఊపుకుంటూ చేతితో పట్టుకు వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడు. ఏమిటా బాబు ఊపుకుంటూ చేతితో పట్టుకు మన ఇంటికి ఇచ్చేది? సారా సీసా మధ్యన పెట్టి నన్ను ఎదురుగా కూర్చోబెట్టి ఎంత ముద్దుగా పిలిచేవాడు అనుకున్నావు? హరి, ఓయ్ శ్రీహరి, నువ్వు వేసుకో, 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 నువ్వు వేసుకో ఇంకొంచెంసేపు. ఇలాగే తెల్లవాళ్ళు వేసుకునేవాడు, నన్ను వేసుకోమనేవాడు. తెల్లవాళ్ళు ఇలా వేసుకుని సరసమాడి తర్వాత వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చెప్పి వెళ్ళిపోయేవాడికి రూపాయి ఇచ్చేవాడు కాదు బాబు. తాగిన మైకల్లో మాత్రం డబ్బులు ఇచ్చేవాడు. అందుకని ఆ బాబు దగ్గర నుంచి డబ్బులు లాగడానికి అతను మామాడు పెడితే ఒక చిన్న గిద్దెతో తాగడం మొదలు పెట్టాను. తాగాను. మరి తాగిన మైకల్లోనే డబ్బులు ఇచ్చేవాడు. అందుకని మొదట చిన్న గ్లాస్ తో మొదలు పెట్టాను. తర్వాత చెంబుల వరకు వచ్చింది, ఆ తర్వాత బిందెల వరకు వచ్చింది. ఆ చంబాన్ అప్పలనాయుడు గారు నన్ను విడిచిపెట్టి పోయారు కానీ అతని కోసం తెచ్చుకున్న తాగుడు మాత్రం నన్ను విడిచిపెట్టి పోలేదమ్మా. అందుచేత సంపాదించిందంతా సారాతిథులకి సమర్పించవలసి వచ్చింది తల్లి. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమాట కదమ్మా. చూడమ్మా, అది ఎప్పుడో పెద్దలు చెప్పిన నీతి శాస్త్రం. ఆ శాస్త్రం కూడా అమల్లో లేదు. పూర్వపు వీటులు వయసు మళ్ళీ నాలాంటి వారకంతలో వాడిన పువ్వుల వలె చూచేవారు. ఇప్పటి వారా ఆడ దొరికితే చాలమ్మా, వయసుతో తేడా లేదు. చెవికిన మామిడికి చీకినట్టు చీకి 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 చివరంతా పిడిచుట్లేదు. అదేగాక ఇప్పటి కుర్రాళ్ళకి అంత ఓపిక ఎక్కడుంది? ఇలా బొడ్డు కిందకి చీర కడితే దిమ్మెత్తిపోయే కుర్రాళ్ళ రోజులు తెలియవి. సినిమాలు టీవీలు చూడటం లేదా? తలకొక పీలిక మొలకొక పీలిక తక్కిన శరీరం అంతా ప్రజలకి అప్పచెప్పేస్తున్నారు. మన అవసరమే ప్రజలకు లేకుండా పోతుంది. అది సరే, ఈ పీనుగు ఏవైనా చేపాడా? డబ్బులు లేకపోతే ఎవరైనా మన ఇంట్లో పీనుగుతో సమానమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. తెలియనట్టు నటించకు. నటించడంలో నేను మీ అమ్మను అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఇలా నటించి ఎన్ని కొంపల్లో దీపాలు ఆర్పి మన కొంపలో దీపం నిలబెట్టాను. చూడమ్మా, భవానీ శంకరం గారు ఏమైనా డబ్బులు ఇచ్చాడా? భవానీ శంకరం గారు మొండా కొడుక్కి మర్యాద ఒకటి. ప్లాట్ఫారం మీద చెప్పులు కుట్టుకున్న వాడికి మర్యాద ఇస్తాను, కాఫీ హోటల్లో కప్పులు కడుక్కున్న వాడికి మర్యాద ఇస్తాను. కానీ ఊరంతా అప్పులు చేసి ఎక్కొట్టి తప్పించుకు తిరుగుతున్న ప్రాచ్యకుండా కొడుకు వాడికి మర్యాద ఏమిటి? ఆయన ఇప్పుడు ఎవరినో అప్పడిగారంటే వాళ్ళు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా. అందరికీ వెళ్ళి ఉన్నాడే. సరే, ఇంకనే పుట్లో పడిపోయి ఉన్నమాట. వాడికి అప్పిచ్చే వాళ్ళు ఊళ్ళో ఎవరూ లేదమ్మా. దొరికినంత వరకు ఇది వరకే అప్పు చేశాడు. ఒట్టిది ఇవన్నీ నేను ఒట్టలో పెట్టుడుగా ఆడుతున్న నాటకములు. అయినా ఇంకా వాడి దగ్గరే మిగిలింది ఒక పాత సైకిల్ డొక్కు పంపు మిగిలింది. పాత సైకిల్ డొక్కు పంపు, వాటితో మనకి ఏం పని? ఆ పంపు తెచ్చి నిన్ను ఎదురుగా కూర్చోబెట్టి నాకు కాసేపు నీకు కాసేపు గాలి కొడుతున్నాడు నా కొడుకు. శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు క్షణాల మీద సాగన పోల్సిందే కానీ ఒక్క మగాడుతూ 4 సరసం ఏమిటి? నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టిన మహిమ చూడు. క్షణాల్లో శంకరగిరి మాన్యాలు పట్టించేస్తాను నా కొడుకుని. రేపో మాపో తీరుబడిగా చెప్పడానికి వీల్లేదు. డబ్బులు లేకుండా ముండా కొడుకు మన గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ నా చెప్పించుకోకు. నేను ఇదిగో పెరట్లోకి వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసి వస్తాను. ఈలోగా వాడు వచ్చాడనుకో, వాడిని పొమ్మండ నీకు మొహమాట అయితే నన్ను కేక వెయ్యి. నేను వచ్చి గట్టి కుక్కరి కొట్టించేస్తాను నా కొడుకుని. అర్థమైందా? బుర్ర బాగానే ఊపుతావు. టింగిరి వేషాలు వేయకు. అసలే నీ కళ్ళు మంచివి కావు.
చెప్పను. అసలు విషయం చెప్పడానికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయానమ్మా. ఏం లేదు, మన అదృష్టం పండి మన రొట్టి వెలిగి నేతిలో పడిపోబోతుంది. ఏం జరిగింది? ఏం లేదు, పెద్ద శెట్టి కొడుకు లేడు సుబ్బి శెట్టి. ఎవరే నల్లగా తాను డబ్బాలాగా బాణ పట్టేసుకుని మొహాను నావాలెట్టుకున్నాడు ఆయననా? ఓ సిపిచ్చిదానా, నలుపు తెలుపు అన్న భేదం మనకి ఎప్పుడూ లేదమ్మా. అయినా నలుపులో నాణ్యం నీకేం తెలుసు? నల్లగా ఉన్న మగవాడు దొరకడం అదృష్టమే తల్లి. నల్లగా ఉన్న మగవాడికి దేహాన్ని అర్పిస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణ అర్పించినంత పుణ్యం. అది కాక నలుపేమిటి తెలుపేమిటి, దీపం అర్పిస్తే తెలుసంతా ఒక్కటి. ఆ కుర్రవాడి పూట 4-5 సార్లు మన వీధిలో తారలాడినాడమ్మా. ఎందుకమ్మా? ఎందుకో ముందు చెప్తాను. గౌరవనీయులు శ్రీతులు మైనర్ బాబు గారు గలమా మహోత్సవులు సహ కళాకారులు శ్రీహరి పాత్రధారి వారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ రూపాయలు, మా పెద్దమ్మాయి చింతామణి పాత్రధారి దత్తశ్రీ గారిని ఆశీర్వదిస్తూ రూపాయలు కారక సమర్పించారు. వారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే పోతాయి వలస వాస్తవ్యులు హరిచంద్ర పాత్రధారి శ్రీతులు ఆచార్య గారు కళాభవనంతో నన్ను ఆశీర్వదిస్తూ రూపాయలు కారక సమర్పించారు. వారి కళా హృదయానికి నా హృదయపూర్వక కళాభవనాలు తెలియజేస్తున్నాను. జానపద కళాకారుల అధ్యక్షులు ఏ పేరు సార్? కళగా గణేష్ యాదవ్ గారు కళాభవనాలు తెలియజేస్తున్నాను. వారికి నా కళాభివందనాలతో పాటు ఆ సర్వేశ్వరుడు పుట్టని వాడు సామి వాడకే రాడు మన వైపు కళ్ళకి చూడడు మన ఇళ్ళ పండగు వాడు సొమ్ము. చూడమ్మా, ఆ కుర్రవాడి పూట 4-5 సార్లు మనం వీధిలో మాట్లాడినాడమ్మా. అదేనే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళాం కదా, అక్కడ వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవంత రంగు చేసేనే ఇంకేమి రుచి తగిలిందన్నమాట. గంటలో 6 కాసులు మరి ఇంకేమి వచ్చి పడిపోయింటే చేప చేయమల్లో చిక్కినట్టే వీటిలో ఆకర్షణ చేసే కిట్ కూడా చెప్తాను, నేర్చుకోమ్మా. సాయంత్రం మనం పూర్తిగా ముస్తాబై వీధి కుమారికి వయ్యారంగా చేరబడి ఇక్కడ తుస్ అంటే మరి నా అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత? చూడమ్మా, ఇలా తుస్సందని ఊరుకుంటావా? ఇలా బుస్సంగా కావాల్సిన ప్రయత్నం చేసుకోవాలి. చిగురు పట్టుకు నలుపుతూ ఉండాలన్నమాట. మరి నలుపుల్లో ఉన్న రహస్యమే అది. చిరిగిపోదా? మనకి చిరిగిపోదమ్మా. వీధిలో వచ్చి వెళ్ళిపోతున్న కురవాడికి చిరిగిపోతుంది, ఇంట్లో వచ్చి పడిపోతాడు. చేల్చింగిలా నలుపుతూ వీధి వైపు అయ్యారంగా చూస్తూ గుమ్మానికి కాలిలా రాస్తూ ఉండాలన్నమాట. అదేనమ్మా, వీధిలోంచి వెళ్ళిపోతున్న కుర్రవాళ్ళకి మేము ఖాళీగా ఉన్నాం బాబు చెప్పడం అన్నమాట. ఏ కుర్రాడైనా నల్లగా కనిపిస్తారా వెళ్ళిపోతున్నాడు అనుకో, తక్కువ కారణాడు మాపి తక్కుతూ నాన్న సింహం సింగిల్ గా వస్తుంది, బంధులే గుంపులు గుంపులుగా వస్తుంది. అదే నవ్వేమో ఐరపకీర్లాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నవ్వు, మంచి రజనీకాంత్ నవ్వు. ఇలా నవ్వుతూ ఉంటే ఈ పిల్లకి పిచ్చుంది కావాలని రావాల్సిన వాడు రావడం మానేస్తుంది. అదే నవ్వు. నవ్వు శృంగారానికి సంకేతం. కైపెక్కిపోయే నువ్వు నవ్వాలి. మీద పనులతో కింద పెరిగి నొక్కి పెట్టి ఇలా చూడు. నేర్చుకోండి బాగా, మీకు వచ్చేది మనకేం రాదు, బాగా నేర్చుకోవాలి. నేర్చుకో ముందు. నవ్వడం ఒకటే కాదు, నాకోచు వాల్చు పులరదను నాటవలయో. వాల్ చూపు నేను చూస్తానమ్మా, బాగా చూస్తాను, నాకు చాలా బాగా దాన్ని వాల్చు పనులు అమ్మా, చాలే దాన్ని వాల్చు పనులు మెల్ల చూపు అంటారు అన్నమాట. ఇది కాదా?
ఇటు చూడాలంటే ఇటు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇద్దరు వస్తారు అప్పుడు మన ఇంటికి. అలా కాదు, వాళ్ళు చూపంటే అరవపు కన్నులతో కైపెక్కినట్టు చూడగలగనమాట. అది బాగుపడినా చూడు, అలా చూడటమే కాదు. చాలు చాలు ఇంకా దగ్గరకు ఇలాగే దగ్గుతూ ఉండి ఈ పిల్లకి టీవీ ఉంది కావాలని రావాల్సిన అది దగ్గు దగ్గు నవ్వు శృంగారానికి సంకేతాలు. నోరు విప్పకుండా దగ్గి అవతలి బాబు అభిప్రాయం గ్రహించాలి. ఇలా ఇదిగో చివరి కుర్చీలో కూర్చున్నాడు, గళ్ళ చేరలో టీ షర్ట్ వేసి కూర్చున్నాడు. తిన్నగా కూర్చోలేకపోతున్నాడు, కుర్చీకి వారిపోతున్నాడు. పక్కవాడి మీద చేయి వేసాడు. అదిగో చేతిలో గ్లాసుతో నీళ్లు పట్టుకుంటున్నాడు, వాటర్ బాటిల్. నిన్ను చూస్తుండో నన్ను చూస్తుండో తెలియదు కానీ ఇందాటికి తదేకంగా చూస్తున్నాడు. అయితే తగ్గుతాను చూడు. ఏం బాబు ఇందాటికి తిన్నగా కూర్చోలేకపోతున్నారు, పక్కవాత మీద వాలిపోతున్నారు. ఏమిటి మీ సంగతి? మీ పని మీద మీరు వెళ్ళిపోతున్నారా లేకపోతే నా అవసరం ఏమైనా? ఆయన అప్పుడే బాటిల్ పట్టుకుని నలుపుతున్నాడు. అయ్యే కదా అమ్మ కూడా ఉందంట వెనక్కి. ఇదిగో అప్పుడే రెండు చేతులు కాళ్ళ మధ్య పెట్టి చూడు కావస్తాయి. రెండు చేతులు కాళ్ళ మధ్య పెట్టి ఇలా ఇలా అంటాడు అన్నమాట. నేను మీకోసం వచ్చానండి, లోపలికి వచ్చే మార్గం చెప్పండి అని అడిగినట్టు. ఎవరికి అనుమానం రాకుండా సెటిల్ ఇచ్చి సమాధానం చెప్పాలి. ఎలా అంటే చూడు, నవ్వుతున్నాడా? బాధపడింది అతనికి. మరేం భయం లేదులే బాబు, ప్రస్తుతానికి పెరటి తలుపు తీసే ఉంచాను, వచ్చే బాబు అని చెప్పడం అన్నమాట. అందుకని దగ్గు నవ్వు శృంగారానికి సంకేతాలు కాబట్టి దగ్గి విటుల కరిశనము చేయు కెటుకులివి ఏదో నీ నోటి నుంచి వినాలని అడిగాను కానీ అవునమ్మా మన చిన్నపిల్ల చిత్ర ఇదే. చిత్ర వద్దు వద్దు వదంతది బియ్యమో అన్నాడు. ఇక్కడ ఏదో కార్యక్రమం ఏర్పాటు కాలేజీ రోడ్లో పరిగెట్టింది. అసలే ఈ ఊళ్ళో కుర్రవాడు మంచివాడు కారట. ఏ కుర్రాడు ఎక్కడ అల్లరి చేస్తున్నాడో నా భయం నాది. వెళ్ళి చూడొచ్చిందేమో. ఇక్కడ ఏ బావయ్య లేడు, ఏ చిదంబర రహస్యం మాట్లాడుకోవడం లేదు. నేను భయంగా వచ్చాయి. బాగానే ఉంది, నీ బాధ నీది, నా ఆరాటం నాది. బజారు పంపించకపోతే నీలో ఎత్తులు పల్లాలు పెరిగాయి, కురవాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి అమ్మా నీ పనులు అవన్నీ నీకెందుకు? బజారుకి వెళ్తున్నావు, వెళ్ళు అంతే. బజార్ నుంచి వచ్చేస్తుంటే 10 మంది కురవాళ్ళే నువ్వు వెనకొత్తులు పడి చిత్ర చిత్ర మీ అమ్మకి రేట్ ఎంత అడిగారే? ఇది దూరమే. వయసులో ఉన్న నీ రేటు అక్క రేటు ఎవరు అడగలేదా? ఇంకా నా రేటు అడుగుతున్నారా? కుర్రవాళ్ళకి అదొక సరదా. 20 ఏళ్ల వయసున్న గుంటడికి 40 ఏళ్ల వయసున్న నాలాగా ఆడ దొరికిపోతే గొప్ప సంతోషపడిపోతాడే. నా దగ్గర బాగా అనుభవం ఉంటది కదా, నేర్చుకుని పరీక్షల్లో పాస్ అయిపోదామని గుంటడు సరదా. అమ్మా ఏమన్నారు? ఏం చెప్పావు? అన్ని అమ్మనడికి చెప్తానని చెప్పి అమ్మంత జ్ఞానం లేకపోతే ఎలా బతుకుతావే నువ్వు? అడిగిన కుర్రాడికి ఒక్కడే నాన్న. నీకే వీధికి 100 మంది నాన్నలు ఉన్నారు. ఏ నాన్న పేరు చెప్పినా సరిపోను. నేను చెప్పా బాగానే ఉంది. స్థలం ఎవరు కొన్నారు? మరి పునాదులు ఎవరు వేయించారు? పిల్లకన్నీ జ్ఞాపకమే బాబు. కానీ మన ఇల్లు ఎన్ని టికిలతో కట్టించామో లెక్క పెట్టావా? మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం ఏమి లెక్క పెట్టి చచ్చాను చెప్పు.
ఇవాళ ఎలా పట్టుకున్నావేమి? నాన్న మొన్న రాజమండ్రి గోదావరి పుష్కరాలు తీసుకెళ్ళానా? అక్కడే చూసావు? ఏం చూశాను? చాలా మంది జనం అలాగే నేను సాయంత్రం ముస్తాబాయి మెట్ల కింద మంచం మీద కాలు జాపుకు పడుకుంటే ఎక్కేవారు దిగేవారు ఎక్కేవారు దిగేవారు ఎక్కేవారు దిగేవారు మేడ మెట్లు మెట్ల కింద మంచం మీద కాలు జాపు పడుకునేదాన్ని. ఎక్కిన వాడు ఎక్కేవాడు, దిగిన వాడు దిగిపోతూ ఉండేవారు అన్నమాట. నాన్న ఎవరంటే నాకు మాత్రం ఏ జ్ఞాపకం చచ్చింది. ఏ నాన్నని చెప్పను, ఎన్నో నాన్నని చెప్పను, ఏ వీధిలో నాన్నని చెప్పమంటావే? నీకు ఇప్పుడు 14 ఏళ్ల వయస్సు, 14 ఏళ్ల కిందటి ఖాతా నాకు మాత్రం ఏ జ్ఞాపకం ఉంటుంది? పోలికలన్నీ ఆయనవే. ఇంకెవరు? కళాభిమాని కళాపోషకులు బిఏ మోహన్ రావు గారు, మీ నాన్నగారు. ఎవరనుకుంటున్నాము అన్నారంటే మీ నాన్నగారే కాదని లేదు. ఆయన సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నారు. రిటైర్డ్ ఇంజనీర్, మామూలు కాదు. నలుగురిలో కూర్చున్నప్పుడు నాన్నగారు బాబాయ్ గారిని పిలవకూడదు. ఎప్పుడైనా ఎవరికి తెలియకుండా నా కోసం మన ఇంటికి వచ్చారనుకో, అప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి మర్యాద చేసి డబ్బులు తీసుకోవాలి. అక్క కోసం ఎవరైనా వచ్చారనుకో, అక్కడ కనిపిస్తే చాలు బావగారు రండి, మావయ్య గారు రండి అని పిలవాలి. మరి ఏ కుర్రాడైనా సరదాబడి నీ కోసం వచ్చాడానికి ఎవరు పిలుస్తావు? ఏంటి బాగానే మైక్ సెట్ వాళ్ళని కూడా రమణ గారిని అన్నయ్యని పిలిచేవాడు. రాత్రి భోజనం కూడా మనిషి పిచ్చెట్టిపోయి తిరుగుతున్నాడు గుండాకుడు. ఎందుకంటే అన్నదమ్ముల వరుస ఎవరిని మనకు వచ్చి రాదు. ఎవరిని అన్నయ్య తమ్ముడిని పిలవకూడదు. మూతి మీద మేసి ఉండి జేబులో డబ్బులు కొరవాళ్ళందరూ నీకు బావలే. లోపలికి వచ్చి చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అడిగారే? మేడ మీద ముస్తాబా చెప్పానమ్మా. తల్లి నా తల్లి నీ తెలివితేటలు వచ్చేస్తున్నాయి నీకు. ఒక 5-6 నెలల్లో నువ్వు మన వృత్తికి పనికొస్తావు. ఇక్కడ ఉండి అక్కడ పిలుస్తాను. అమ్మా చింతామణి, గౌరవనీయులు శివకేశ్వరరావు గారు చాలా మంచి నటుడు, కందుకూరి అవార్డు గ్రహీత. చేతిలో పడిపోయింది. ఏం లేదమ్మా, నిజంగానే పడింది. నేను చెప్పలేదు. పెద్దిశెట్టి కొడుకులేడు సుబ్బిశెట్టి దీపం దగ్గర పురుగులా వచ్చి మన గడపలో వారిపోయాడట. సిద్ధంగా ఉండవే అమ్మా. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. పాడు వృత్తి? పాడు వృత్తి నీకు ఎవరు చెప్పారమ్మా? పాడికుండ లాంటి వృత్తి. వయసులో ఓపికను బట్టి ఎంత పితుక్కుంటే అంత సంపాదించుకోవచ్చు. కుల వృత్తికి సాటి లేదు. గోపల చెన్న అన్నారు. సమాజంలో ఎవరి వృత్తులు వాళ్ళు చేయకపోతే సమాజం ఎలా సాగుతుంది చెప్పు? మనది పాడు వృత్తి ఎలా అవుతుందమ్మా? కోటికి పడగెత్తిన కోటీశ్వరులు కూడా కోటికి గతి లేని నిరుపేదలతో పోటీ పడిపోయి కోటా బియ్యం కోసం క్యూలో నిలబడిపోతున్నారమ్మా. అంతకన్నా పాడు వృత్తి మనది. నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఏంది లగ్నం చేశాను. నన్ను అంటే బలవంత పెట్టకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. పిచ్చిదానా, బ్రాహ్మడికి నత్తి సానిదానికి భక్తి ఉండకూడదమ్మా. బ్రాహ్మడికి నత్తి ఉంటే పూజా పురస్కారాలకి ఎవడు పిలవడు. సానిదానికి భక్తి ఉంటే భక్తి గడవడం కష్టం. ఓ పని చేయమ్మా, నీ మనస్సు శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్పితం చేసే కానీ శరీరాన్ని మాత్రం నాకు విడిచిపెట్టు. దీన్ని నేను సొమ్ము చేసుకుంటాను. నేను ఇంత బాధపడుతూ చెప్తూ ఉంటే నీకు వేళాకులంగా ఉంటుంది. అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తీర్చి పెంచుకున్నావా? ఏ కన్న తల్లి అయినా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పవే. ఏం చెప్పమంటావమ్మా? కన్న కుప్పుడు కన్న తల్లిని నిలదీసి నన్ను కొన్నావా కన్నావా అని అడుగుతుంటే ఏం చెప్పమంటావమ్మా? పాడు వృత్తి పాపపు వృత్తి అని మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడిపోతున్నావు. పాడు వృత్తి నీకెవరు చెప్పారమ్మా? ఇది పాడు వృత్తి అని నేను మా అమ్మని అడగలేదు, మా అమ్మ వాళ్ళమ్మని అడగలేదు. పెద్దవాళ్ళకి ఎవరికి కాని పాడుతున్నాం. ఈ వృత్తిలో నీకేం కనిపించింది తల్లి? మన గురించి మన బ్రతుకుల గురించి కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనల్ని దేవదాసీలుగా భగవంతుడే పుట్టించాడు అనుకుంటున్నావా? కాదమ్మా. ఊర్లో పెద్దంగాళ్ళు మూతుగొర్లు వారి అవసరాలు తీర్చుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి ఆ దేవుడు పేరుతో మన మెడలో మంగళసూత్రం తగిలించి దేవదాసీలుగా చలామణి చేస్తూ ఊరమ్మని సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారు తల్లి. సమాజంలో అందరిలాగే మనము
మనము పుట్టాం కదా, ఇంత నీచంగా ఏయమైన బ్రతుకు మనం ఎందుకు బ్రతకాలి తల్లి? అందరికిలాగే మనకి పిల్లలు పుడతారు, కానీ ఆ పుట్టిన పిల్లకు పిల్లవాడికో నేను తండ్రిని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగవాడికైనా ఉందేమో ఒక్కసారి అడిగి చూడమ్మా. అంతెందుకు సంస్కృతాలను ఉపన్యాసాలు ఇస్తుంటారు మహానుభావులు. మరి ఏ మహానుభావుడైనా వచ్చి నీ మెడలో తాలి కట్టి నీ నాలిగా స్వీకరిస్తాడేమో ఒక్కసారి సమాజాన్ని ప్రశ్నించి చూడు తల్లి. ఒట్టిదమ్మా, ఒట్టిది. మన బ్రతుకులు ఇంతే. మనం అందమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం, కానీ పూజకు పనికిరాని పుష్పాలం తల్లి. వృద్ధాప్యంలో సమాజంలో అందరికీ వారి పిల్లలు, మనవలో, మునిమనవలో ఆదుకుంటారు. మనల్ని ఎవరు ఆదుకుంటారమ్మా? పాడు డబ్బు పాపపు వృత్తి అంటున్నావు. ధనం జీవనానికి ఇంధనం. మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో, ఊపిరున్న మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బంతే ముఖ్యం తల్లి. వేశ్యలకు మూతులు వాడినా, వేదికలకి బూతులు వాడినా ఎవ్వరు పిలవరు, చూడరు. వయస్సులో ఉండగానే 4 డబ్బులు సంపాదించుకుంటే వార్ధక్యంలోవే మనకు దిక్కు. లేకపోతే నువ్వు మిడిసి పడుతున్న అందాలన్నీ అవిసిపోయి, నిగారింపులు ఒట్టిపోయి, శరీరం ముడతలు పడిపోయి, రోగాలతో రొచ్చులతో చీము నెత్తులు కారుతూ చూడడానికి అసఖ్యంగా తయారై ఆదరించే దిక్కు లేక అనాథ ప్రేతాలుగా మిగిలిపోతాను తల్లి. అందుకని నేను చెప్పినట్టు ఈ వృత్తి చేయమ్మా. నువ్వెంత చెప్పినను ఈ పాడు వృత్తి చేయడానికి నా మనసు అంగీకరించటం లేదమ్మా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయమ్మా. చేస్తావా? చేయవా? చెయ్యను. చేయవా? చెయ్యను. చేయవు? చెయ్యనే. ఏమో చెయ్యవో నేను చూస్తాను. అమ్మా, లోపలికి వెళ్ళి తాడు తీసుకురావి. ఉరి వేసుకొని చచ్చిపోతానమ్మా. తేవద్దు. నేను కష్టపడి సంపాదిస్తే ఇద్దరు తిని తేరగా కూర్చుందొరిగిని. నాకు వయస్సుడికి పోయింది, నన్ను ఎవరు చూడడం లేదు. నువ్వు ఒక 1000 బాగులు దాని వృత్తికి పనికిరావు. వృత్తికి పనికొచ్చిన మీ అక్క నా మాట వినడం లేదు. దీని పరిస్థితి ఎలాగుంది? మతి శుతి లేని మొగుడు మంచం మీద ఉంటే లేకపోతే అన్నట్టుంది. ఈ బాధ నేను పడలేను. ఇదిగో మీ ఇద్దరి మధ్య చేస్తానమ్మా. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారమ్మా? వెంటనే నా బంగారు కొండ ఎందుకు ఏడుస్తున్నావే? మరి నువ్వు చచ్చిపోతానంటున్నావు కదే. వెర్రి బాగుందానా, ఎంతో మందిని చంపకుండా నేనెక్కడ చెప్తాను? చచ్చిపోతానన్నా ఇదే అక్క కోసం అలా అన్నా, లేకపోతే నా మాట వినడం లేదు. నువ్వు వెంటనే మేడం ఎదురుకు వెళ్ళి కావలసినవన్నీ సిద్ధం చేసి ఇచ్చు. ఆకు, చెక్క, చందనం, అత్తరు, పన్నీరు, గంధం అన్ని సిద్ధం చేసి పక్క ఏర్పాటు చేయమ్మా. కుర్రవాళ్ళంతా చిత్ర పక్కన వేస్తుంది, పక్కన వేస్తుందని ఏడిపిస్తున్నానే. కుర్ర సన్నాసులు వాళ్ళకి తెలుసు. పక్కన ఏర్పాటు చేసే వాళ్ళకున్న పరపతి పనిచేసే వాళ్ళకి ఎక్కడ ఏది చచ్చింది చూడమ్మా. అవి ఏమి మనసులో పెట్టుకోకు. నేను చెప్పినట్టు ఏర్పాటు చేయి. అమ్మా సిద్ధంగా ఉండవే. నేను వెళ్ళి ఆ సుభిశెట్టి గారికి స్వాగతం చెప్పి తీసుకొచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళవే? వెళ్ళిందాన్ని తిన్నగా పని చూసుకుని రావాలి, కానీ ఇలాంటి పాడు కప్పులు మోసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పేది? చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్య నేను కలిగాను. గౌరవనీయులు 18 సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను 100 రూపాయలు